మిత్రులారా, నేను ఒక అంబేద్కర్ వాదిని, వృత్తిరీత్యా న్యాయవాదిని. ఎస్సీ ఎస్టీ కులాల రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా మనం పొందే ఉద్యోగాలు ఎన్ని? సుప్రీంకోర్టు తీర్పు ద్వారా దళిత వర్గాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న విషయాన్ని తీవ్రంగా చర్చించుకోవాలి. మన సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ న్యాయబద్ధమే అంటూ ఒక తీర్పు ఇచ్చింది. విద్యా ఉపాధి రంగాల్లో వీరికి రిజర్వేషన్ వర్గీకరణ న్యాయబద్ధమే అని చెప్తూ 341వ ఆర్టికల్ ఆ తీర్పుకు వర్తించదు అని చెప్పింది. దళితుల్లోని కులాలన్నీ సమానమైన సాంఘిక హోదాలో లేవని, ఈ కులాలు హోమోజీనియస్ కావని, అందువల్ల ఈ కులాల రిజర్వేషన్ వర్గీకరణ న్యాయబద్ధమే అని ఆ తీర్పులో చెప్పింది. ఈ తీర్పును మాదిగ కులం వారు, మిగతా 57 ఉపకులాల వారు స్వాగతించారు. ఒక్క మాల కులం వారు వ్యతిరేకించారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. గత 30 ఏళ్ల నుండి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నందున ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ వల్ల దళితులకు గొప్ప ఫలితాలు ఏమీ ఉండవని నా అభిప్రాయం. ఇందుకు మద్దతుగా కొందరి ప్రముఖ మేధావుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాను. ముందుగా మన మాజీ ఐపీఎస్ అధికారి మరియు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారి అభిప్రాయాన్ని మీ ముందు పెడుతున్నాను. వారు చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో లేవని, వాటి శక్తి చెరుకు రసం కోల్పోయిన చెరుకు పిప్పిలా తయారైందని, రసాన్నంతా ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు పిండుకున్నాయని, విద్యా సంస్థలు, ఉపాధి రంగాలు దాదాపు ఎక్కువ భాగం ప్రైవేట్ కార్పొరేట్ల అధీనంలోకి పోయాయని ఆయన చెప్పారు. ఈ మాటలు వారు ఐన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 3 నెలల క్రితం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేసిన నందన్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 1991-1996 మధ్యకాలంలో ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మరియు లిబరలైజేషన్ పాలసీలను అమల్లోకి తెచ్చారు. ఈ పాలసీ గురించి మీకు వివరించే ముందు గతంలో అమలుపరిచిన మరో జాతీయ పాలసీ గురించి ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో చాలా కాలం వరకు అమలుపరిచిన పాలసీ. మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అమలులోకి తెచ్చిన మిశ్రమ ఆర్థిక విధానం, అంటే మిక్స్డ్ ఎకనామిక్ పాలసీ. దీంతో పాటు మన దేశాభివృద్ధికి అవసరమైన అలీన విధానం అనే పాలసీ కూడా అమల్లోకి తెచ్చారు. అందువల్లనే ఇటు అమెరికాతోనూ అటు రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగించారు.
వారి హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. అన్ని కులాల వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఎన్నో ఉనికిలోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు ఉద్యోగాలు పొంది వారి పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందారు. ఇక మనం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తెచ్చిపెట్టిన గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ పాలసీని తర్వాత వచ్చిన ప్రధానమంత్రి ఏపీ వాజ్పేయి గారు 10 సంవత్సరాలు కొనసాగించారు. ఇప్పటి ప్రధానమంత్రిగా ఉన్న మన నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుండి ఈ పాలసీని ఇప్పటికే కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పాలసీ కొనసాగింపుతో మనం నేర్చుకున్న అనుభవ పాఠాలు ఏమిటంటే, మన దేశంలో మిగతా ప్రపంచ దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయి. ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం 2017 నాటికి ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య 20.3 కోట్లకు చేరింది. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అప్పులు దొరక్క ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కొద్ది రోజుల పాటు తమ సంస్థలు నడుపుకొని వడ్డీలు కట్టలేక తమ సంస్థలు దివాలా తీయడంతో వాటిని మూసివేశారు. దీనితో లక్షల కుటుంబాలు వీధిలో పడ్డాయి. పట్టణాల్లో ఎక్కడ చూసినా ఆర్థిక భద్రత లేని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారాలు, భోజనశాలలు, టీ కొట్లు రోడ్ల పక్కన పెట్టుకొని జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణతో కొత్త ఉద్యోగాలు ఏమీ పుట్టుకరావు, కానీ వీళ్ళలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఇక మనం ఈ సమస్య గురించి మరింత లోతులోకి వెళ్ళి పరిశీలిద్దాం. ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శ్రీవాత్సవ గారు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వల్ల జరిగే పరిణామాలను ఇలా వివరించారు. ఈ పరిణామాలు ఏంటంటే, indiscriminate selling of Maharatna, Navaratna public undertakings harm the national interests. తెలుగులో ఈ మాటల అర్థం ఏమిటంటే, మహారత్న, నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ను విచక్షణ రహితంగా అమ్మివేయడం వల్ల జాతి ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది అని. ఇంకా వారు ఏం చెప్పారంటే, it is worth noting that the Maharatna and Navaratna public sector undertakings have withstood the rigors of globalization and liberalization and continue to earn profits. తెలుగులో దీని అర్థం ఏమిటంటే, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మహారత్న కంపెనీలుగా పేరున్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ పాలసీలను తీవ్రంగా అమలుపరుస్తున్న రోజుల్లో సైతం గట్టి పోటీగా నిలిచి లాభాలు గడించాయి. వారు ఇంకా ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో భారత్ పెట్రోలియం కంపెనీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీలను అమ్మకానికి పెడతామంటే అందుకు తగిన కారణాలను, న్యాయబద్ధతను, అందులో పారదర్శకతను తెలుసుకోవడానికి ప్రజాస్వామ్య దేశంలో షేర్ హోల్డర్స్కు మరియు ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది అని చెప్పారు. మహారత్న,
నవరత్నగా గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఐఓసి, గెయిల్, ఎన్టీపీసీ అండ్ బిఎస్ఎన్లతో సహా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు లిబరలైజేషన్ పాలసీల ద్వారా అవి వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి. ప్రైవేట్ సెక్టర్ సామ్రాజ్యంలో మాయమైపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రజల సంస్థలే. అయితే నష్టాల పేరుతో వీటిని అమ్మివేయడం ప్రజలకు అన్యాయం చేయడమే. ఎందుకంటే అవి ప్రజల ఆస్తులు. ఆ సంస్థల్లో లక్షల సంఖ్యలో కార్మికులు పనిచేసి వారి చెమట చుక్కలతో నిర్మించి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ కంపెనీల సామ్రాజ్యం ఏర్పడి వాటి యజమానులు, వారి వారసులు మితిమీరిన లాభాపేక్షతో వాటిల్లోంచి వేల మంది కార్మికులను తొలగించి బిలియన్ల రూపాయల్లో లాభాలు పొంది విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. పూర్వకాలపు చక్రవర్తులు, రాజుల కంటే విలాసవంతమైన జీవితాలు వీరు గడుపుతున్నారు. వీళ్ళే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పార్లమెంట్, అసెంబ్లీ, చట్టసభలలో చొరబడుతున్నారు. బిజినెస్ లీడర్, పబ్లిక్ లీడర్ ఒకడే అయినప్పుడు ఇక ప్రజలు వారి కష్టాలని, దుఃఖాలని ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళని కాపాడే వాళ్ళెవరు? ప్లేటో అనే గ్రీకు తత్వవేత్త రాజకీయ నాయకుడు వ్యాపారాలు చేయకూడదు, అప్పుడు ఈ ప్రజల మధ్య ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పారు. మన దేశానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు గారు మింట్ అనే ఆంగ్ల దినపత్రికలో 28/3/2024 నాడు నిరుద్యోగంపై కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. ఆయన ఏమన్నారంటే, మన దేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ నుండి మరింత విద్యావంతులైన నిరుద్యోగుల రేటు 2000 సంవత్సరం నాటికి 35.2% ఉంటే 2022 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 65.7% ఎగబాకింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, తేదీ 2/4/2024 నాటి ఎన్ఎస్ఓ రిపోర్టు ప్రకారం ఉన్నత చదువులు పూర్తి చేసుకొని పని చేయడానికి సిద్ధంగా ఉన్న యువకులు 100 మంది అయితే వారిలో ఉద్యోగాలు పొందిన వారు 25 మంది మాత్రమే. ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న యువకులు 15.2 కోట్ల మంది ఉంటే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు 1.4 కోట్ల మంది మాత్రమే. అంటే 100 మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు 2 మాత్రమే. ఈ 2% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు దక్కుతున్న ఉద్యోగాలు 0.5% మాత్రమే. ఇదంతా మనకు చెబుతున్నది ఏమిటంటే, ప్రభుత్వాల ఉద్యోగాలు కల్పించడంలో నామమాత్రపు పాత్రనే నిర్వహిస్తున్నాయి. ఈ నామమాత్రపు ఉద్యోగాలు ఇంకా ఎంత శాతానికి పడిపోతాయో మనం ఊహించలేము. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న రిజర్వేషన్, వర్గీకరణ, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఖాళీ బిందులో ఉన్న గ్లాసుడు నీళ్ల కోసం గొడవలు పడుతున్నట్టుగా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల, వర్గీకరణ ఉచ్చులో పడి గత 30 ఏళ్ల నుండి ప్రభుత్వాల దగ్గర యాచకులుగా కొనసాగడం న్యాయమేనా?
ఆలోచించండి. ఇది మనలో కులతత్వాన్ని శాశ్వతం చేసే ప్రక్రియగా మీరు ఊహించడం లేదా? ఈ కులాలు నిచ్చెన మెట్ల లాంటివి. క్రింది మెట్టులో ఉన్నవాడు పైమెట్టుకు ఎక్కలేడు, పైమెట్టులో ఉన్నవాడు క్రిందికి దిగిరాడు. క్రింది మెట్ల వారితో పైమెట్టులో ఉన్నవారు సేవలు చేయించుకుంటారు. దీనినే మామూలుగా మనుధర్మశాస్త్రం అంటారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనితర సాధ్యమైన కృషితో ఎన్నో త్యాగాలు చేసి అత్యున్నత విద్యావంతుడై వేల కోట్లు సంపాదించే అవకాశం ఉన్న ఆ సంపాదనల్ని తిరస్కరించి మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు ఇంకా ఇతర మేధావుల అభ్యర్థన మేరకు రాజ్యాంగ రచన సభలో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి భారత రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. మన రాజ్యాంగం పుణ్యమాని మనలో కొందరు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా ఉద్యోగాలు పొంది అగ్రకుల పెత్తనానికి ఊడిగం చేసేవారిగా మారిపోయారు. హిందువుల అనైక్యత వల్ల హిందూ రాజుల నుండి ముస్లిం రాజులు రాజ్యాధికారాన్ని లాక్కున్నారు. ముస్లిం రాజుల నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వ్యాపారులు మన దేశంలో ప్రవేశించి వారు తమ సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించారు. అగ్రకుల హిందువులు అంటే బ్రాహ్మణ, వైశ్యులు ఇంకా ఇతర అగ్రకులాలు ఆంగ్ల విద్యను నేర్చుకుని బ్రిటిష్ వారి దగ్గర కీలక పదవులు సంపాదించి తమ కుల వ్యవస్థను రక్షించుకున్నారు. మనకు స్వాతంత్రం వచ్చాక 1950లో మనం రాసుకున్న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాం. అది ప్రజాస్వామ్య రాజ్యాంగం. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం ఒక నేరం. అయినా మనం గ్రామాల్లో ఊరికి బయటే ఉంటున్నాం. పట్టణాల్లో స్లమ్ ఏరియాలో మనకు ప్రత్యేక వాడలు కేటాయిస్తున్నారు. సాంఘిక అసమానతల్ని తొలగించడానికి మన నాయకులు ప్రయత్నించరు. అంటరాని వాళ్ళ మధ్యనే అంటరానితనం బ్రతికి మనలను అపహాస్యం చేస్తుంది. మనువాదం మనల్ని చూసి నవ్వుకుంటోంది. నన్ను సమాధి చేసే సత్తా, ధైర్యం మీకుందా అని పరిహాసాలాడుతోంది. మీ గుండెల్లో నేను ఉన్నాను, మీ మెదళ్లలో నేను ఉన్నాను. మీకు పుట్టిన బిడ్డల మనసుల్లో సినిమాల ద్వారా, పాటల ద్వారా, వీడియోల ద్వారా ప్రవేశించి నేను ఎదుగుతున్నాను అని మనువు ధీమాగా, ధైర్యంగా చెప్తున్నాడు. ఈ మనువు యొక్క సవాలును ఎదిరించాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేం అన్న సూత్రాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. దానికి అర్థం కుల నిర్మూలనకు మనం నడుము కట్టాల్సింది అని. ఇప్పుడు ఆర్థిక పునాదుల్ని కదిలించి ఆర్థిక పునర్నిర్మాణాన్ని చేయాలి. అందుకు తగిన చట్టాలను రూపొందించుకోవాలి. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. టాక్సేషన్ చట్టాలను బిలియనీర్లకు అనుకూలంగా కాకుండా మధ్యతరగతి ప్రజలకు
పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్టును సవరణలు చేసి దాన్ని ప్రజల బ్యాంకుగా మార్చాలి. గత 30 ఏళ్ల నుండి అగ్రవర్ణ కులాలు మాత్రం ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పాలసీ ద్వారా కుల వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలా అంటే ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ కంపెనీల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కూలదోస్తూ ప్రైవేట్ కంపెనీల స్థాపన, విలువైన భూములను కబ్జా చేస్తూ అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు. మనవాద రాజ్యాంగాన్ని స్థాపించడానికి వాళ్ళ ఆర్థిక పునాదుల్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల విద్యావంతులైన యువకులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో కొందరు సంపాదనలు చేసి ఆర్థిక బలంతో అక్రమ మార్గంలో రాజ్యాధికారం పొందే శక్తి వచ్చింది. మాన్యవారి కాన్షీరామ్ గారి మాటల్లో చెప్పాలంటే మనీ మాఫియా మీడియా M3 బలంతో వారు రాజ్యాధికారాన్ని పొందుతున్నారు అని చెప్పారు. ఈ కులం పునాదులు కూల్చాలంటే మనకు ఆర్థిక బలం కావాలి. అందుకు మనకు కార్పొరేట్ కంపెనీలు లేవు, ప్రైవేట్ బ్యాంకులు లేవు. మనకున్నది ఒకే శక్తి, ఓటు ఆయుధాలతో నిల్చున్న యువశక్తి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే అంబేద్కర్ ఆర్మీ. అమ్ముడు పోని ఈ ఆర్మీతోనే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు చైతన్యవంతులై అంబేద్కర్ ఆర్మీగా మారి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. మనం అగ్రకులాల పేదలకు వ్యతిరేకం కాదు. మన రాజ్యాధికారం కోరుకునేది బిలియనీర్లు అయిన అగ్రకుల పార్టీలాగా ప్రజలను దోచుకోవడానికి కాదు. మనం అధికారం కోరుకునేది సమాజ నిర్మాణం కోసం, ఆర్థిక పునర్నిర్మాణాన్ని చేపట్టడానికి, ఈ దేశంలో ఉన్న కుల స్వభావాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి. కుళ్ళు, కుతంత్రాలు వ్యవస్థ మనకు వద్దు. ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నది ఇదే.